మురుగదాస్ మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన డైరెక్టర్. గజనీ సినిమాతో టోటల్ ఇండియాని తన వైపు తిప్పుకున్నాడు. అప్పట్లో గజనీ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మన ప్రిన్స్ మహేష్ బాబుని కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నాడు మురుగదాస్. అయితే కత్తి సినిమా నుంచి తన షూటింగ్ స్పాట్లో కొత్త నిబంధనలు పెట్టుకున్నాడట. ఏమిటా నిబంధనలు? కూల్ డ్రింక్స్ కి మురుగదాస్ కి ఉన్న రిలేషన్ ఏంటి? ఆ స్టోరీ ఏంటో తెలియాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తమిళనాట రగులుతున్న చిన్న ఉద్యమం కూడా నేడు పెను మార్పుల కారణమే అవకాశాలున్నాయి. జల్లికట్టును తమిళ తంబిలు గెలుచుకున్న తీరు అందరినీ మెప్పించడమే కాక అదే పందాలో ఉద్యమాలకు దారితీస్తుంది. ఇప్పుడు కొత్తగా కూల్ డ్రింక్ల బ్యాన్ గురించి తమిళనాట చర్చంతా. అనారోగ్యానికి కారణమయ్యే కూల్ డ్రింక్స్ నిషేధించాలని ఇప్పటికే చాలాసార్లు ధర్నాలు చేశారు. అయితే మార్పు మనలో రావాలని తెలుసుకొని స్వతహాగా ప్రతి ఒక్కరు కూల్ డ్రింక్స్ తాగడం మానేయాలని డిసైడ్ అవుతున్నారు. చిన్నగా మొదలైన ఈ పరిణామమే పెను మార్పుకు దారితీస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ విషయంపై స్టార్ డైరెక్టర్ మురుగదాస్ స్పందించాడు. ఆయన 3 ఏళ్లుగా కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన కూల్ డ్రింక్స్ మానేసినట్టు తెలిపారు. కత్తి సినిమా రాసుకుంటున్న సమయంలోనే ఆ కథను మనసుకి దగ్గరగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై ఆయన షూటింగ్ స్పాట్లో కూడా కూల్ డ్రింక్స్ కి అనుమతి లేదంట. విచిత్రం ఏమిటంటే మురుగదాస్ సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు ప్రతిష్టాత్మక కూల్ డ్రింక్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తుండడం.